జనసేన సభ్యత్వ నమోదుకై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దినేష్ గారు మనతో ఉన్నారు. ఈ ఏడాది జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమపై ఆయన వారు తీసుకుంటున్న కార్యాచరణ ప్రణాళికపై వారిని అడిగి తీసుకున్నారు. ఈ సంవత్సరం మీరు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్ల ఎలాంటి కార్యాచరణ రూపొందించారండి? పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సభ్యత్వ నమోదు చాలా పెద్ద ఎత్తున చేయాలనేసి పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే ఆల్రెడీ సాధకులు అంటే లాస్ట్ టైం వాలంటీర్లను పెట్టాం. దాదాపు లాస్ట్ టైం 25 మంది పనిచేశారు. ఈసారి సాధకులుగా 75 నుంచి 100 మందిని రెడీ చేసి ఆల్రెడీ లిస్ట్ రెడీ చేసాం. వాళ్ళకి వాళ్ళ రాత్రికి కానీ రేపు పొద్దున్నే కానీ లింకులు వచ్చేస్తాయి. ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ టైం కష్టపడిన దానికన్నా ప్రతి ఒక్క జన సైనికుడు ఈసారి 100 రెట్లు ఎక్కువ కష్టపడి కళ్యాణ్ సార్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కళ్యాణ్ సార్ చేస్తున్న మంచి పనులని ఆయన ఎంచుకున్న శాఖల్లో ఆయన చేస్తున్న మంచి పనులని ప్రజలకు వివరించి పార్టీని ముందుకు తీసుకెళ్తూ అలాగే పార్టీలో ప్రజల్ని భాగస్వామ్యం చేయాలనేసి పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే మేము వీడియో కాల్లో కాన్ఫరెన్స్ కాల్లో అందరం నిర్వహించుకున్నాం. అందులో భాగంగా రేపల ఎల్లుండి అంతే 27వ తేదీ రాజంపేటకి అబ్జర్వర్ వేశారు. కేకే గారు అనేసి ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఆయన వస్తున్నారు. పీలేరుకి ఆ రోజు పెద్ద ఎత్తున మీటింగ్ ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ కన్నా 2 3 ఈసారి ఖచ్చితంగా ఎక్కువ చేస్తాం పీలేరు. కానీ నియోజకవర్గ స్థాయిలో జనసేనలో కొన్ని అంతర్గత విభేదాలు ఉన్నాయి అనే ఒక ఘాటైన విమర్శ ఉంది. ఈ అంతర్గత విభేదాలు ఏమైనా సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పడే అవకాశం ఉందా? అంతర్గత విభేదాలు ప్రతి పార్టీలోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటాయి. పీలేలో అతి తక్కువ. మాలో మాకు ఏమన్నా సొంత అన్నదమ్ములకే ఒక అభిప్రాయం ఉండదు. మాకు అభిప్రాయ భేదాలు కానీ ఏ రోజు కుమ్ములట్లు ఏ రోజు విడిపోయి సపరేట్గా చేసుకున్న రోజులు. కాకపోతే ఎన్ని గ్రూపులున్నా రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా మేమందరం ఒకే లక్ష్యంతో పనిచేస్తాం. ఆ లక్ష్యం పేరు ఏమంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం మేము గ్రూపులుగా ఉన్నా కలిసి ఉన్నా ఆయన చెప్పిందే మాకందరికీ వేదవాకు. కాబట్టి ఆయన చెప్పిన పని చేసే దాంట్లో మేము ఒక్కటిగానే ఉంటాం. కూటమి ప్రభుత్వం అధికారం నుంచి 2 సంవత్సరాలు అవుతుంది. కూటమిలో భాగంగా జనసేన పార్టీ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను పీలేరు నియోజకవర్గ స్థాయి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని అనుకున్నారు మీరు? ప్రజల్లోకి అయితే వెళ్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో పార్టీ యాక్టివిటీస్ అంటే పార్టీ మాకు ఏది చెప్తే అది చేస్తాం. పార్టీ ప్రోగ్రామ్స్ పెట్టమంటే పెడతాం. పార్టీ మెంబర్షిప్లు చెప్పమంటే చేపిస్తాం. పార్టీ మాకు ఆదేశిస్తే ఆ పనులు చేస్తాం. పార్టీ ప్రజల్లోకి తీసుకొని పోమంటే అలాగే తీసుకుని వెళ్తాం. ప్రతిసారి తీసుకెళ్ళాం. సోషల్ మీడియాలో ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఏ రోజు ఆగలేదు. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయన్న అక్కడక్కడ విమర్శించారు. దీనిపై ఈ ప్రభావం సభ్యత్వ నమోదు కార్యక్రమం పడే అవకాశం ఉందా అన్న? పార్టీలో అంతర్గత విభేదాలు అన్నటివి బయట పార్టీలు లేదా జనసేన పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి శక్తులు పుట్టించేటటువంటి అపోహ మాత్రమే అన్న. మనకి పీలేరు నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్నటువంటి అధ్యక్షులు కావచ్చు, అలానే ప్రభుత్వంలో భాగమైనటువంటి ఏఎంసీ డైరెక్టర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకే తాటిపైన ఉన్నారన్న. ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం ఏమంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళేటటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది మాత్రమే మేము నిర్వహిస్తా ఉన్నాము. సో చిన్న చిన్న లోటుబాట్లు ఏమైనా ఉన్నట్లయితే అప్పటికే ఎప్పుడెప్పుడు సమసిపోయినాయి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాము. ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మా వంతు సహకారం మేము అందిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్స్ లో కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ పరమైనటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రారంభ కార్యక్రమాలకు కావచ్చు, వాటన్నిటికి కూడా మేము కలిసికట్టుగానే హాజరవుతా ఉన్నాము. అలానే ఇప్పుడు జరిగేటటువంటి మన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మేము ఒక పక్కా ప్రణాళికతో తీసుకుని వెళ్దామనేసి ముందు నుంచి కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాము. మనకు ఇంతకు ముందు సంవత్సరం కన్నా ఎక్కువ జనసేన సభ్యత్వాలు అనేటివి నమోదయ్యేటటువంటి ఛాన్స్ చాలా బలంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మేము ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైనటువంటి దినేష్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి శక్తిని, అలానే మహిళా శక్తిని, సామాన్య కార్యకర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శక్తిని మొత్తాన్ని కూడా మన యొక్క పార్టీకి బలంగా మార్చేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుని మారుమూల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ప్రభుత్వంలో భాగమయ్యేటట్లుగా, అలానే పార్టీ సభ్యత్వాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామన్నా. ఆ విధంగా మేము ముందుకెళ్తాం.